కీర్తన 23 దైవిక కాపరి ఆతిథేయుడు. ప్రియమైన సహోదర సహోదరీలారా, మనందరికీ సుపరిచితమైన కీర్తన 23 గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఈ కీర్తనలో దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని రెండు అద్భుతమైన రూపకాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. మొదటిది మంచి కాపరిగా, రెండవది శ్రేష్టమైన ఆతిథేయుడుగా. మంచి కాపరి, మనకు ఏ లోటు రానివ్వని దేవుడు. కీర్తన ప్రారంభంలోనే ఇలా ఉంది: యెహోవా నా కాపరి, నాకు ఏ లోటు ఉండదు. కీర్తన 23:1. ఈ మాటల్లో దావీదు దేవునిమీద తనకున్న అచంచలమైన విశ్వాసాన్ని వెల్లడిస్తున్నాడు. గొర్రెల కాపరి తన మందను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో, దేవుడు మనల్ని అంతకు మించి చూసుకుంటాడు. ప్రాచీన ఇశ్రాయేలులో ఒక కాపరి తన గొర్రెల కోసం నిరంతరం శ్రమిస్తాడు. పచ్చని గడ్డి దొరికే ప్రదేశాలకు వాటిని నడిపిస్తాడు. ప్రమాదకరమైన జంతువుల నుండి వాటిని కాపాడతాడు. వేసవిలో దాహం తీర్చడానికి చల్లని నీటి సెలయేళ్ల దగ్గరకు తీసుకెళతాడు. ముఖ్యంగా ఒక కాపరి తన గొర్రెలను వాటి పేర్లు పెట్టి పిలుస్తాడు. ఈ అనుబంధం కేవలం యజమాని, వస్తువుల సంబంధం కాదు, అది ప్రేమతో కూడిన వ్యక్తిగత బంధం. ఈ కీర్తనలో చెప్పబడిన పచ్చిక బయళ్ళు మరియు శాంతికరమైన జలధారలు మన జీవితంలో దేవుడు కల్పించే నెమ్మది, విశ్రాంతిని సూచిస్తాయి. మన ఆత్మకు దేవుడిచ్చే స్వస్థత, ఆయన నడిపింపును అవి తెలియజేస్తాయి. నేటి కాలంలో మనం ఎన్నో ఒత్తిడిలు, ఆందోళనల మధ్య ఉన్నాం. మన ఉద్యోగం, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు, అనారోగ్యం ఇవన్నీ మన మనసును అలసిపోయేలా చేస్తాయి. కాని కీర్తన 23:3లో చెప్పబడినట్టు, ఆయన నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయును అని దేవుడు మనకు హామీ ఇస్తున్నాడు. మన జీవితంలో మనం ఏ దారిలో వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్నప్పుడు, తన నామమును బట్టి నీతిమార్గములలో నన్ను నడిపించును అని దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. విపత్తుల్లోనూ మనకు తోడుండే కర్ర, దండం. జీవితం ఎల్లప్పుడూ పచ్చిక బయళ్ళు, సెలయేళ్లు లాంటిది కాదు. కొన్నిసార్లు మనం మరణపు చీకటి లోయగుండా నడవాల్సి వస్తుంది. కీర్తన 23:4. ఈ లోయ భయంకరమైనది, నిరాశాజనకమైనది. ప్రాచీన కాలంలో గొర్రెల కాపరులు తమ మందను కాపాడటానికి రెండు ముఖ్యమైన పరికరాలను ఉపయోగించేవారు. కర్ర, రాడ్ అనేది చిన్న జంతువులను లేదా దుష్ట జంతువులను దూరంగా ఉంచడానికి ఉపయోగించేవారు. దండం, స్టాఫ్ అనేది గొర్రెలు లోతైన గుంటల్లో పడిపోయినప్పుడు వాటిని సురక్షితంగా బయటకు లాగడానికి లేదా సరైన మార్గంలో నడిపించడానికి ఉపయోగించేవారు. ఈ రోజుల్లో మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు, రోగాలు, ఆర్థిక నష్టాలు ఇవన్నీ మనకు మరణపు చీకటి లోయలాంటివి. కాని దేవుడు తన కర్రతో శత్రువుల నుండి మనల్ని కాపాడుతాడు. తన దండంతో మనం తప్పిపోయినప్పుడు సరిదిద్ది సరైన మార్గంలో నడిపిస్తాడు. కష్ట సమయాల్లోనూ దేవుడు మనతో ఉన్నాడనే భరోసా ఈ కీర్తన మనకిస్తుంది. మహా ఆతిథేయుడు, శత్రువుల ఎదుట మనకు బల్ల సిద్ధపరచువాడు. కీర్తన 23. చివరి భాగంలో దేవుడు కాపరి పాత్ర నుండి ఒక గొప్ప ఆతిథేయుని, హోస్ట్ పాత్రలోకి మారతాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు బల్ల సిద్ధపరచుదువు. కీర్తన 23:5. ఈ మాటలకు ఒక లోతైన అర్థం ఉంది. ప్రాచీన సంస్కృతిలో ఒక రాజు లేదా గొప్ప వ్యక్తి తన అతిథులను గౌరవించడానికి శత్రువుల సమక్షంలో వారికి విందు ఏర్పాటు చేసేవాడు. ఈ విందులో పాల్గొనడమంటే ఆ అతిథికి ఆశ్రయం, రక్షణ లభించిందని, ఆ యజమాని సంపూర్ణ సంరక్షణలో ఉన్నాడని అర్థం. నేటి ప్రపంచంలో మనకు శత్రువులు అంటే బహుశా మనుషులు కాకపోవచ్చు, కాని మన ఆనందాన్ని, శాంతిని దొంగిలించే అసూయ, భయం, నిరాశ లాంటివి కావచ్చు. దేవుడు ఈ శత్రువుల ఎదుటే మనకు శాంతి, ఆశీర్వాదాలతో కూడిన బల్ల సిద్ధం చేస్తాడు. మరియు నూనెతో నా తల అంటియున్నావు. కీర్తన 23:5. ఈ అభిషేకం ప్రాచీన కాలంలో రాజులను, ప్రవక్తలను, యాజకులను నియమించేటప్పుడు జరిగేది. ముఖ్యమైన అతిథులను గౌరవించేటప్పుడు కూడా వారి తలలపై సుగంధ తైలాలతో అభిషేకించేవారు. ఇది ప్రత్యేకమైన గౌరవాన్ని సూచిస్తుంది. దేవుడు మనల్ని ఒక గొప్ప అతిథిగా తన ఇంట్లోకి ఆహ్వానించి మనపై తన ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. చివరగా, నీవు నా తలపై నూనెతో అభిషేకం చేసియున్నావు, నా గిన్నె నిండి పొర్లిపోవుచున్నది. కీర్తన 23:5. ఇది దేవుడు మనకిచ్చే సమృద్ధిని సూచిస్తుంది. మన జీవితంలో కేవలం అవసరాలు తీర్చడం కాదు, ఆయన సమృద్ధిని మనకు అనుభవింపజేస్తాడు. మరియు నా జీవితకాలమంతయు నీ మంచి, నీ కృప నన్ను వెంబడిస్తాయి. కీర్తన 23:6.
ఇది దేవుడు మనకిచ్చే నిశ్చయత. ఆయన నిబంధనలో ఉన్న మనల్ని ఆయన ఎప్పటికీ వదిలిపెట్టడు. అందుకే ఈ కీర్తన మనకు గొప్ప విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. మనం దేవుని మందలోని గొర్రెలం, ఆయన ఇంట్లోని అతిథులం. ఆయన మన కాపరి, మన ఆతిథేయుడు. కాబట్టి మనం ఏ లోయలో నడిచినా, ఎంతమంది శత్రువులు మనల్ని చుట్టుముట్టినా మనకు భయం లేదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని కాపాడుతాడు మరియు తన ఇంటిలో మనకు నిత్య నివాసం కల్పిస్తాడు. మనం ఈ కీర్తనను మన జీవితంలో భాగంగా చేసుకుని దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి జీవిద్దాం. అప్పుడు మనకు ఏ లోటు ఉండదు. ఆమెన్.